వచ్చేటోళ్ళు లెక్కన బావులు వెనకనకే వచ్చిండ్రు. ఇది ఫ్యాక్టరీ, కాస్త వాగుడు ఆపి లోపలికి రా, సంతకం చేయాలి. చేస్తా కానీ ఫ్యాక్టరీకి రావడం మొదలే కదా, సరే మందిని పలకరించిపోతే మంచిగుంటా. అది పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి దోసుకు. ఈ కార్మిక సోదరులందరి తరఫున నా నమస్కారం. ఈయనండి మందులేసి వదులుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి. ఈయన మా కార్మిక నాయకుడు శివప్రసాద్ గారు, మా చిన్నాన్న. అగో ఈ ఫ్యాక్టరీలో పనవాళ్ళకి దొరలకి నడుమ బత్తీలెట్టేటోడు ఈయనేనా? మీ అయ్యే చెప్పిండులే. ఆయన చెప్పేదేమిటి? నా సంగతి ఏంటో ఈ ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు. ఏదో మొదటిసారిగా ఫ్యాక్టరీకి వచ్చావు కదా, కాస్త పలకరించేద్దామని వచ్చానే చిన్న కోడల. నువ్వేందే ఆ పలకరించేది? మేము మంచిగానే ఉన్నాం. ఇగో ఇప్పుడే చెప్తున్నాను, పనవాడికైనా దొరతో గడిబిడైనప్పుడు వచ్చి మాట్లాడు. గంతేగాని మందులు వేసుకుని కవిత్వాలు చెప్పుకుంటూ ఊరికి పనులు జరగట్టదు. నువ్వు మాకు చెప్పేది చూసావుగా బాబాయ్ దాని ఫోర్సు. ఇప్పుడే కదా మనం పెట్టిన ఒత్తి అంటుకుంటుంది. చూద్దాం. బ్యాంక్ టైం అవుతుంది, దీని మీద సంతకం పెట్టు. యాడ కూర్చుని చేయమంటావు? ఉన్న ఒక కుర్చీలో నువ్వు కూర్చుంటావాయే, ఒళ్ళ కూర్చుని చెయ్యనా? నా నెత్తి మీద కూర్చో. అట్లానే సరే తలదించు, చేస్తా. ఇది టీవీ కూడా టీవీ కాదే, అది కంప్యూటర్. సంతకం చేయమంటే సతాయిస్తున్నావు కదే. సంసారం చేయనీకి సతాయిస్తున్నావు కదయ్యా. నన్నే ఇమిటేట్ చేస్తున్నావా? పిల్లి కళ్ళదా. అదే మా నాన్నగారు ఈ ఫ్యాక్టరీని ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తెచ్చాడు. రండి 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 అంకల్, మా ఆవిడ కొత్త కదా, ఫ్యాక్టరీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పార్థసారథి గారిని మా నాన్నగారికి బాగా కావాల్సిన వారు, ఈ కంపెనీకి ఫైనాన్స్ మేనేజర్. నిన్ను చూస్తుంటే మా ఇలకను కొడుతున్నావు. ఇగో సంతకం చేయని అన్నతమ్ములు అందరూ ఒకటే నన్ను సతాయిస్తుండ్రు. ఈ కాగితం చూసి మందిని ముంచే వ్యవహారం ఏదైనా ఉందా అని చూసి చెప్పు. అయ్యో అలాంటిదేమీ లేదమ్మా. ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు నడవాలంటే దాని మీద తప్పకుండా నువ్వు సంతకం చేయాలి. గట్లానా? ఒకవేళ నేను సంతకం చేయకపోతే పడాల జీవితాలు ఉండవు. అయ్యో కాళ్ళ ఊసలు నాకెందుకులే గాని సంతకం చేస్తా. యారు చేయమంటావు? ఇక్కడ ఇదిగో. నా గా మా నీ. మీరు వెంటనే డబ్బులు డ్రా చేసి జీతాలు ఏర్పాటు చేయండి. సరే క్విక్ క్విక్. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఊళ్ళో కారు ఎక్కిన దగ్గర నుంచి తెగ రెచ్చిపోతున్నావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంలే, మస్తు ఉన్న మొగుడు నన్ను పస్తు పెడుతున్నాడు ఏందని సూచాయిస్తున్నా. మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే. ఓ యాదగిరి, ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? అబ్బా వీడెవడండి బాబు? ఏం చిన్న కోళ్ళ, అటు కొండంత చిన్న మామకి వెనక ముందు చూడకుండా బాగా జలకిచ్చేశాను. ఇటు చూస్తే మొగుడేమో నాతో కాపురం చేయట్లేదు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే దిక్కెవర్రా దేవుడా అని మొరబెట్టుకోవడానికి గుళ్ళోకి వచ్చావా? ఆగో, ఈ ఫ్యాక్టరీలో నేను ఎదిగిపోయిన మహావృక్షాన్ని. దాని నీడలో సేద తీర్చుకున్నావా సరే సరి, లేదా నీడలేని ఆడదాని అయిపోతావు. నేను సైగ చేస్తే సమ్మె, నోరు తెరిస్తే బంధు. చిట్టి కేశానంటే ఫ్యాక్టరీ పునాదులు ఎలిగిసిపోతాయి. లేపనీ కదేనా పొదుమికి తాగి కళ్ళు సీసా అనుకుని వచ్చిన మామ. పెద్ద రక్తంతో పేదవాడు చెవటతోటి పెరిగిన చెట్టది. నువ్వు కిందకి మీదకై గడిబిడి చేసినా నేనున్నంత దాకా ఆ చెట్టు ఆకు కూడా పీకలేవు. అరే చెప్, ఇటువంటి దమ్కిలే మస్తుగా చూసినా. నువ్వు ముసలోనివి, ఎక్కువ వరలబాకు, రక్తపోటు ఎక్కువ అవుతుంది. చేజాపు చాపు 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 చాపు. ఈ ప్రసాదం తిని పూజారిచ్చిన తీరుతుంది అయిపో. ఇది నా ఫినిషింగ్. ఇంత సడన్ గా చెబితే ఎలాగండి? ఇప్పుడు ఎక్కడే తొక్కాం బాబు? 1 సెకండ్. ఏంటక్కలు? ఇప్పుడే బ్యాంక్ చైర్మన్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? కొంచెం ఇలా రండి. వాళ్ళు మన ఫ్యాక్టరీకి ఫర్దర్ గా ఇవ్వాల్సిన లోన్స్ రిఫ్యూజ్ చేస్తున్నారు. కారణం? నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడున్న మేనేజ్మెంట్ మీద మాకు నమ్మకం లేదంటున్నారు. ఐసి, నేను వెళ్ళి పర్సనల్ గా కలుస్తాను, మీరేం వరీ అవ్వకండి. ఐఎమ్ సారీ సురేష్, మీరెంత చెప్పినా నన్ను కన్విన్స్ చేయలేరు. మాకుండే క్యాల్కులేషన్స్, భయాలు మాకుంటాయి. మీ నాన్నగారు చైర్మన్గా ఉన్నప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆల్రెడీ మీ ఫ్యాక్టరీకి ఇచ్చే లోన్స్ ని ఫ్రీ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పొజిషన్.
రా మెటీరియల్ సప్లై అయిపోతుంది, మిషన్స్ మూలపడతాయి, వర్కర్స్ పనిలేని వాళ్ళు అవుతారు. వాళ్ళకి జీతాలు చెల్లించుకోలేక మేము ఇంకా అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుంది. అది నీ ప్రాబ్లం సురేష్. ఒక జాతీయ బ్యాంక్ అధికారిగా ప్రజల డబ్బుని అడిగిన వాడికల్లా అడ్డదిడ్డంగా పంచుకుపోవడానికి ఇది నా గ్రాండ్ ఫాదర్ సొత్తేం కాదే. ఫెంటాస్టిక్ సార్. ప్రజల డబ్బుని మీరు ఎలా రక్షిస్తున్నారో ప్రతిరోజు మేము పేపర్లో చదువుతూనే ఉన్నాం. ఆ ప్రజలు దాచుకునే డబ్బుని హర్షత్ మెహతా లాంటి అవకాశవాదులకి హవాలా. Stop it, సురేష్. మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. మీరు అడగైన డబ్బులు ఇవ్వడానికి ఇదేమన్నా మార్వాడి దుకాణం అనుకుంటున్నారా, ధర్మ సత్రం అనుకుంటున్నారా? మీ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలడానికి మేము అడుక్కు తినేవాళ్ళం కాదు. మీ అవసరం మాకెంతుందో మా అవసరం మీకు అంతే ఉంది. అలా అని చెప్పి ఎల్బోట్లు నడిపే ఫ్యాక్టరీకి లోన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవు. సార్, మీరు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు. ఇది ఇన్సల్టింగ్ కాదు మిస్టర్ సురేష్. మీ నాన్నగారికి అవసాన దశలో మతి భ్రమించినట్లుంది. అందుకే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ని నీలాంటి ఆవేశపరుడికి చదువు సంధ్యాలని ఒక ఆడపిల్లకి అప్పగించారు. ఈ బిహేవియర్ లైక్ మ్యాడ్ క్యాప్. దట్స్ ఎనఫ్. మా నాన్నగారి గురించి కానీ మా కుటుంబం గురించి కానీ ఇంకొక మాట మాట్లాడితే మీకు మర్యాద తక్కదు. అంత ఆత్మాభిమానం కలవాడివైతే ఫ్రెష్ లోన్స్ మాట్లాడుంచి పాత బాకి తీర్చు. మీరు కమిట్ అయిన లోన్ ఇవ్వనప్పుడు పాత బ్యాలెన్స్ ఆనర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ సురేష్, బిజినెస్ మేనేజ్మెంట్ లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండొచ్చు, కానీ మా బ్యాంక్ మేనేజ్మెంట్ గురించి మీకు తెలియదు. కావాలనుకుంటే చట్టరీత్యా మీ ఫ్యాక్టరీని వేలం వేయించగలం, ముయించగలం. అలాంటి పరిస్థితే వస్తే మిమ్మల్ని ఎదుర్కోగల చేవా దమ్ము నాకు ఉంది. మీరు ఫ్యాక్టరీని ముయిస్తాననగానే అదిరిపడ్డానికి నేనేవి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియని ఇగ్నోరెంట్ ని కాదు. ఒక సమర్థుడైన తండ్రికి వారసుడిగా వరప్రసాదరావు గారి ఇండస్ట్రీస్ లోకి మీరు ఎలా కాలు పెడతారో నేను చూస్తాను. చంద్రబాబు, చంద్రబాబు, బ్యాంక్ వాళ్ళు పైసలు ఇస్తామన్నారా? పైసలు కాదు, మనం తినడానికి 10 లారీలు పచ్చగడ్డి పంపుతామన్నారు. నడిమిట్లో నా మీద తెచ్చుకుపడతావు. ఇరుచుకుపడ్డం కాదే, నీ కాళ్ళు చేతులు విరిచేసిన పాపం లేదు. దరిద్ర కుటుంబమా, నా ఇంట్లోకి అడుగు పెట్టావు, నా తండ్రి చావు కారణమయ్యి. నీలాంటి దాన్ని ఈ సీట్లో కూర్చోబెట్టిన నేరానికి ఇప్పుడు ఫ్యాక్టరీని నాశనం చేశావు. చిన్నబాబు తిట్టాడని బాధపడుతున్నావమ్మా? చూడమ్మా, చిన్నబాబుకి ఫ్యాక్టరీ బాధ్యతలు కొత్త. అన్ని సమస్యలు ఒకేసారి నెత్తిన పడేటప్పటికి తట్టుకోలేక ఆ కోపం నీ మీద చూపిస్తున్నాడే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. చిన్నబాబు స్వతహాగా చాలా మంచివాడు, అతని మాటలు పట్టించుకోవద్దమ్మా. పట్టించుకోకుండా ఎట్లా ఉండాలి? నేను ఇట్లా తప్పు చేస్తే నన్ను కట్టుకుని నాకు కొట్టమను, నోటుకు వచ్చిన తిట్టమను, కట్టే కానీ ఉత్తపు నన్ను ఎందుకు అనాలి? ఇందులో నా తప్పేంది? నేను ఇంట్లో అడుగు పెట్టి పెద్ద చంపినంట, ఈడుగొచ్చి ఈ ఫ్యాక్టరీ నాశనం చేస్తున్నానంట. అసలు నాకు దిమాగ్ లేదని తెలిసి కా పెద్ద నన్ను ఈడెందుకు కూర్చోపెట్టాలా, నన్ను ఎందుకు పరిశోధన చేయాలా? వరప్రసాదరావు గారు నీకు అవకాశం ఇచ్చి తప్పు చేశారంటే నేను వారి దూరదృష్టి గురించి నాకు బాగా తెలుసు. నీలో ఉన్న కలుపుగోలుతనం గురించి, నీ సామర్థ్యం గురించి నాతో ఎన్నోసార్లు చెప్పారు. ఏదైనా సాధించగల పట్టుదల నీకుంది, అదే నీకు పెద్ద పెట్టు. చూడమ్మా, రైల్లో ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి రైలు నడపడం తెలియక, వెళ్లే వాళ్ళకి ఏ రైలు ఎక్కాలో తెలిస్తే చాలు. How did you come inside without permission? Please get lost. వెయిట్, నువ్వేనమ్మా వరప్రసాదరావు గారి కోడలివి? అవును సారు, నా పేరు నాగమణి. ఊర్లో అందరూ బుజ్జవా అంటారు. చూడమ్మా, అప్పు ఇవ్వటం కుదరదని మీ భర్తకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ నువ్వు వచ్చి మమ్మల్ని విసిగించడంలో అర్థం లేదు. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సతాయించేందుకు కాదు సారు. మీరు పైసలు లేకపోతే ఫ్యాక్టరీ మూతపడుతుంది, తిండి లేక పనుల బతుకులు బర్బాతై తిని చెప్పనీకొచ్చిన. ఇక్కడ సమస్య మీ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టడం కాదమ్మా. ఏ మాత్రం అనుభవం లేని నీ భర్త, చదువు సంధ్య లేని నువ్వు మీ మామగారి స్థానాన్ని ఎలా భర్తీ చేయగలరు, అంత పెద్ద ఫ్యాక్టరీని ఎలా నడపగలరు అని. చూడు సారు, నాకు చదువు లేదు ఒప్పుకుంటా. నా పెనివిడి చదువు తప్ప అనుభవం లేదు, కది ఒప్పుకుంటా. కానీ పోయిన మా పెద్దయ్య 25 ఏళ్ల క్రిందట 10 మందితో ఫ్యాక్టరీ షురూ చేసినప్పుడు ఆయనకి అనుభవం గట్ల లేదు కదా సారు. చదువు లేని ఈ పోరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని కోపగించుకోకుండా సారు. ఇందిరమ్మ పోయినాక ఈ దేశం ఏమైపోతుందని అందరూ పరిశాన్ అయ్యిండ్రు. ఆగినాదా సారు? యాడనో విమానాలు నడుపుకునే రాజీవ్ గాంధీని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ కూర్చున్న కుర్చీలో కూర్చోపెట్టిండ్రు, దేశాన్ని జబర్దస్తుగా పాలించిండ్రు. ఆయనకి అనుభవం ఉన్నదా సారు? కిందెందుకు సైనిమాలు యాక్టింగ్ చేసుకునే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి దునియా మెచ్చుకునే తీరిన దేశాన్ని ముందు నడిపించిండు. మరి ఆయనకి అనుభవం ఉన్నదా సారు? అవును సారు,
ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉండంగా నిన్నే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టిండ్రు. ఈ కుర్చీలో కూర్చునే ముందు నీకు అనుభవం ఉన్నదా సారు? అది కాదమ్మా, నేను ఆలోచిస్తున్నది మీ మామగారు చనిపోయిన తర్వాత పరిస్థితి గురించి. నిజమే సారు. అట్లాని ఇంటి పెద్ద పోయినాక అందరూ దిగాలు పడి కూర్చుంటే పనులు అవుతాయా సారు? ఒక దినం ఏడుస్తారు, 2 దినాలు ఏడుస్తారు. ఆ తర్వాత చూసుడు చేసుడు అంతా మనమేనని వాళ్ళ బతకనీకి, వాళ్ళ పిల్లల్ని తల్లిని బతికించుకోనీకి నడుం కడతారు. కట్లని నా పెనిమిటి కూడా తెలవకపోతే తెలుసుకుంటాడు. ఫ్యాక్టరీని జోరుదారుగా ముందు నడిపిస్తాడు. నా మాట నమ్మండ్రి. మట్టిని నమ్ముకున్న రైతుకు పుట్టిన బిడ్డనయ్యా. మాట తప్పితే మట్టి కొట్టుకుపోతానన్న సంగతి తెలిసిన దాన్ని. నీ సొమ్ము 3 అంటే 3 నెలల మీకు అందేటట్టు చేస్తా. మైసమ్మే దొట్టు. నన్ను నమ్మండి సారు. ఇంత చెప్పినా మీరు సపోర్ట్ చేయలేదంటే ఇక మిమ్మల్ని ఒప్పించలేనయ్యా. వస్తా. ఆగమ్మా, నీకు 3 నెలలు కాదు 6 నెలలు గడువు ఇస్తున్నాను. మీకు లోన్ శాంక్షన్ చేశాను. ఇక నువ్వు వెళ్ళి రావచ్చు. చాలయ్యా, ఈ మాట చాలు. అదేంటి సార్, ఉన్నట్టుండి ₹1,00,00,000 అప్పిస్తారని ఆవిడ కమిటీ అయ్యారేంటి? బికాస్ ఐఎమ్ టోటల్లీ కన్విన్స్డ్ విత్ హర్. చదువులేని ఆడపిల్లని చాలా తక్కువగా అంచనా వేశాను. కానీ గాంధీయన్ సోషలిజాన్ని, మార్క్స్ చెప్పిన నిజాన్ని తన భాషలో చాలా ఎఫెక్టివ్గా చెప్పగలిగింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్.